నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. టీడీపీకి సంబంధించి నారా లోకేష్ నెంబర్ 2గా ఉన్నారు. ప్రస్తుతం వరకు నెంబర్ 1గా చంద్రబాబు నాయుడు గారు ఉంటే, నెంబర్ 2గా లోకేషే పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలను కూడా చూస్తూ ఉన్నారు. లోకేష్ గారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన స్థితిగతులపైన ఆయనే పూర్తి స్థాయి నిర్ణయాలను కూడా తీసుకుంటూ ఉన్నారు. అయితే గతంలో ఎన్నికలకు సంబంధించి ఆయన చేపట్టినటువంటి యువగలం పాదయాత్ర చాలా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతూ వచ్చింది. ఒక విధంగా టీడీపీ పార్టీ అధికారంలోకి రావడానికి, అంత పెద్ద ఎత్తున సీట్లు సంపాదించుకోవడానికి కూడా లోకేష్ గారికి సంబంధించిన పాదయాత్ర ఒక విధంగా ఇంపాక్ట్ అనేది కూడా చూపించేటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది. సో అలాంటి ఇంపాక్ట్ని ఇంకా ఎక్కువగా చూపించడానికి పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాలపైన, పార్టీకి సంబంధించినటువంటి మళ్ళీ పూర్వ వైభవాన్ని, ఇప్పుడున్నటువంటి వైభవాన్ని తిరిగి కంటిన్యూ చేయడానికి లోకేష్ పాత్ర చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా టీడీపీ పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే టీడీపీకి సంబంధించిన మహానాడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో లోకేష్ గారికి సంబంధించి ఆయన టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించాలని చెప్పేసి టీడీపీలో పెద్ద ఎత్తున ఒత్తిడి జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. టీడీపీకి సంబంధించిన చాలామంది యువనేతలు కావచ్చు, లోకేష్ గారికి సంబంధించి సన్నిహితంగా ఉన్నటువంటి చాలామంది మంత్రులైనా అంటారా, లేదంటే మంత్రులకు సంబంధించిన వ్యక్తులు అంటారా, ఎమ్మెల్యేలు అంటారా, అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక ఇంత ప్రెజర్ అయితే తీసుకొస్తున్నారు. లోకేష్కి మళ్ళీ టీడీపీకి సంబంధించిన పార్టీ బాధ్యతలన్నీ పూర్తి స్థాయిలో అప్పగించాలి. పూర్తి స్థాయిలో అప్పగిస్తే పార్టీని గ్రామ స్థాయి నుంచి మళ్ళీ ఏదైతే గతంలో కొన్ని ఇబ్బందులు జరుగుతూ వచ్చాయో ఆ ఇబ్బందులన్నింటినీ ఎదుర్కొనే విధంగా లోకేష్ అయితే పూర్తిగా దీన్ని సమర్థిస్తారు. లోకేష్ గారు అయితే ఖచ్చితంగా దీన్ని మళ్ళీ టీడీపీ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆయన కృషి చేస్తారంటూ కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రధానంగా లోకేష్ని టీడీపీ పార్టీకి సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తే సీనియర్లు మాత్రం కొంత విముఖత చూపుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే చాలామంది సీనియర్లు, అంటే చంద్రబాబు నాయుడు గారితో ఎప్పటి నుంచో ట్రావెల్ అవుతున్నటువంటి సీనియర్లు అందరూ కూడా ఒకంత లోకేష్ గారితో గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. చాలాసార్లు అంటే మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణకు సంబంధించిన విషయంలో చూసుకున్నా, లేదంటే ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి అంశంలో అక్కడ మంత్రివర్గానికి సంబంధించిన అంశాలు చూసుకున్నా కూడా అక్కడ ఉన్నటువంటి మంత్రులందరూ కూడా లోకేష్ గారికి సంబంధించి లోకేష్ గారితో సన్నిహితంగా ఉండి లోకేష్ గారి పోరాట పటిమకి స్ఫూర్తినిస్తూ, లేదంటే ఆయనతో పాటు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు అందరూ మాత్రమే క్యాబినెట్లో ఉంటూ వస్తూ వచ్చారు. అయితే సీనియర్లకు మాత్రం చాలా తక్కువగా అక్కడ క్యాబినెట్లో భర్తీ జరుగుతూ వచ్చింది. చాలామంది సీనియర్ నేతలందరూ కూడా తమకు అవకాశం వస్తుందని చెప్పేసి భావించినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ భావన అయితే కనిపించట్లేదు. అంతేకాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా లోకేష్ ఇంపాక్ట్ ప్రభుత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఎలాంటి సిఫార్సు చేయాలన్నా, ఎలాంటి పని జరగాలన్నా, ఏ విషయానికి సంబంధించి ముందుకెళ్లాలన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి కంటే, ఆయన దగ్గరికి వెళ్ళే కంటే లోకేష్ గారి దగ్గరికి వెళ్తే మన పని అయిపోతుంది అనేటువంటి ఒక ధీమాలో, ఒక నమ్మకంలో టీడీపీ కార్యకర్తలు, టీడీపీ క్యాడర్ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది. సో ఇలాంటి నేపథ్యంలో లోకేష్ గారికి టీడీపీ పార్టీ వర్కింగ్ బాధ్యతలు అప్పగిస్తే టీడీపీ పార్టీ మళ్ళీ పునర్వైభవం పుంజుకుంటుంది. ఇప్పుడు ఏదైతే అధికారం కంటిన్యూ చేస్తున్నారో అలాంటి అధికారాన్ని మరో 20 ఏళ్ల పాటు, మరో 30 ఏళ్ల పాటు లోకేష్ కంపల్సరీ రన్ చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. అయితే లోకేష్ని వ్యతిరేకిస్తున్నటువంటి సీనియర్లు మాత్రం చాలా పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పటికే మహానాడు గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో ఇలా ప్రతి కార్యక్రమానికి సంబంధించి టీడీపీ మినీ మహానాడులు అంటూ, గ్రామ మహానాడులు అంటూ నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటిలో కూడా చాలామంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా బహిర్గతంగానే వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ భావాలన్నింటినీ కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇలాంటి నేపథ్యంలో సీనియర్లు మాటను పక్కన పెట్టేసి, సీనియర్లకు సంబంధించిన ఎక్స్పీరియన్స్ అంటారా, సీనియర్కి సంబంధించిన సజెషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేసి లోకేష్ గారికి టీడీపీ పార్టీకి సంబంధించిన వర్కింగ్ బాధ్యతలు అప్పగిస్తారా లేదా అనేది కూడా చూడాల్సింది. ఒకవేళ అప్పగించే సిచ్యువేషన్ అయితే మనకు గట్టిగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నెక్స్ట్ సీఎం అంటూ కూడా లీడర్స్ అందరూ కూడా ప్రొజెక్ట్ చేస్తూ వస్తున్నారు. టీడీపీ కూడా లోకేష్ గారే మా నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అంటూ కూడా అందరూ మాట్లాడుతూ వస్తున్నటువంటి తరుణంలో పార్టీకి సంబంధించి ముందు బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి సంబంధించిన నిర్మాణాలపైన, అలాగే నాయకుల మీద పట్టు లోకేష్ గారికి వస్తుంది. కాబట్టి ఆ తర్వాత ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్కి ఆయనే సీఎం అనే విధంగా ప్రొజెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈలోపే లోకేష్ గారికి టీడీపీ పార్టీ వర్కింగ్ బాధ్యతలు ఇస్తే పార్టీని పునర్నిర్మించడంతో పాటు అన్ని నియోజకవర్గాల్లో కూడా పూర్తి స్థాయిలో పార్టీని యాక్టివ్ చేసే పరిస్థితి లోకేష్ గారికి ఉంటుందని చెప్పేసి కూడా నిర్ణయాలు అయితే పెద్ద ఎత్తున కూడా మనకు చర్చ జరుగుతుంది. సో ఒకవైపు సీనియర్లందరూ ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ కూడా లోకేష్ గారి వర్గం కావచ్చు, లోకేష్ గారికి సంబంధించిన అన్ని వ్యక్తులకు సంబంధించిన వ్యవహారాలు కూడా ఆయనకి సపోర్ట్గానే వస్తూ ఉన్నాయి. ఒకవేళ లోకేష్ గారిని టీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ప్రకటిస్తే వాళ్ళు సీనియర్లు రెస్పాన్స్ ఎలా ఉంటుంది, సీనియర్లకు సంబంధించి లోకేష్ గారితో లైజనింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ
మహానాడుకు ముగిసేలోపు లోకేష్ గారికి సంబంధించి కీలక స్థాయిలో ఆయనకు పార్టీ బాధ్యతలు కూడా అప్పగిస్తారంటూ కూడా ఒక చర్చ జరుగుతోంది. ఆయనకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఈ 5 ఏళ్ల టర్మ్ సీఎంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్కి లోకేష్ని సీఎం క్యాండిడేట్ అంటూ ఎమర్జ్ చేసే విధంగా టీడీపీ వ్యూహాలు రచిస్తూ ఉంది. దానికి సంబంధించి టీడీపీ పార్టీ ఇప్పటికే పూర్తి స్థాయిలో కార్యాచరణ కావచ్చు, అలాగే లోకేష్ గారికి సంబంధించి అన్ని నియోజకవర్గాల్లో, అన్ని గ్రామాల్లో, అన్ని గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పికప్ చేసుకునే పరిస్థితిని అయితే చూసుకుంటూ వస్తుంది. సో కాబట్టి లోకేష్ని నెక్స్ట్ డైనమిక్ ఎమర్జింగ్ లీడర్గా ఎమర్జ్ చేసే విధంగా టీడీపీ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దానికి సీనియర్ల సహకారం ఎంతవరకు ఉంటుంది? టీడీపీ పార్టీ అంటేనే సీనియర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఆ సీనియర్ల సహకారం లోకేష్ గారికి ఎంతవరకు ఉంటుంది, ఎంతవరకు ఉండదు అనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చగా మారుతుంది.